ఆగండి ఆగండి బ్రతుకులు ఒక నిమిషం బాగుపడాలనే ఆగండి వెంకటరెడ్డి గారు. ఆలోచనతోటి మరి ఇంత ఘోరంగా చేసిరంటే రైట్. డెఫినెట్ గా దానికి ఓకే 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 కారణవంతంగా వాళ్ళు ఓకే బయటపడాలి, డెఫినెట్ గా మీరు బయటికి సిబిఐ రావాలి. ఎంక్వైరీ చేపిస్తున్నారు, ఎస్ దాంట్లో సిబిఐ కోర్టులో ఉంది, బంతి దాని కానలేదు. కానీ ఎస్ కవిత ఇప్పుడు డెఫినెట్ గా బీజేపీ స్వాగతిస్తా పార్టీ, ఉన్నాం. వినండి వినండి ఎస్ వెంకటరెడ్డి గారు, బీజేపీ పార్టీలోకి వస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగా బీజేపీ పార్టీ ఆమెను మరి స్వాగతిస్తారా, ఏం చెప్తారు? ఎట్టి పరిస్థితుల్లో కవిత అంటూ ఎవరైతే ఉన్నారో ఆ మనిషిని మాత్రం డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే కవితని ఎట్టి పరిస్థితుల్లో మేము స్వాగతించాం. జాయిన్ చేసుకో, మాకు అవసరం కూడా లేదు. ఒకటి సింగిల్ గా అర్థమైంది. నేను 3 నెలల ముందే చెప్పిన బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలు అవుతుందని 4-5 ఛానళ్ళు మాట్లాడినాను. అదే జరుగుతా ఉంది ఇప్పుడు. రేపు పొద్దున హరీష్ రావు వేరే పార్టీ పెట్టొచ్చు, బయటకు వచ్చి కవిత ఎట్లాగో జాగృతి పార్టీ పెడుతుంది. సో అట్లాంటి అవసరం లేదు. సోలోగా సింగిల్ గా ఒక సింహం లాంటి పార్టీ ఉందంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ తెలుసు. వెంకటరెడ్డి గారు, ఆ 3 ముక్కలు ఇప్పుడు ఆల్రెడీ కవిత బయటకు వచ్చింది, ఆమెకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ ఒకటే పార్టీ ఉంది, ఇంకా 3 ముక్కలు ఎక్కడి? చెప్తాను. కవిత పోతూ పోతూ ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పింది, చూసుకోండి నానా పార్టీని జాగ్రత్త చూసుకోండి, ఈ ఆనకొండలు మీ చుట్టూ ఉన్నారు. అదే హరీష్ రావు, సంతోష్ రావు, చెప్పండి 3 ముక్కలు ఏంటి? కవితకు బీఆర్ఎస్ సంబంధం లేదుగా, ఆమె పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. సో దాంట్లో ఆమెను సస్పెండ్ చేశారు, ఇంకా ఆమెకు సంబంధం లేదు. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో నడిచేది ఒకటే కదా బీఆర్ఎస్ పార్టీ, 3 ముక్కలు ఎక్కడ చెప్పండి? అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఈమె క్యాడర్ ఈమెకు ఉంటది, మరి వాళ్ళ దాంట్లో పార్టీ వాళ్ళే కదా, జాగృతి కార్యకర్తలే కదా రేపు మన బీఆర్ఎస్ పార్టీని కూడా సపోర్ట్ చేసి గెలిపించిన వాళ్ళు కూడా. సో అది ఒక పార్టీ, చిన్న పార్టీ ఆమె కూడా రిజిస్టర్ చేసుకుంటది. రెండవది ఏంటంటే పోతూ పోతూ కూడా కవిత ఒక మాట చెప్పింది, అన్న మీరు పార్టీని జాగ్రత్త చూసుకోండి, నాన్నని జాగ్రత్త చూసుకోండి. తర్వాత నాన్న కూడా చెప్పింది, నాన్న పార్టీని జాగ్రత్త, మీ వెనకాల మొత్తం కూడా మేక వన్నెలా పులిలాగా ఉన్నారు జనాలు, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కాటేస్తారు, కాలనాగులు మిమ్మల్ని కాటేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి ఇద్దరితోటి అని చెప్పారు. అంటే కేటీఆర్ కి హరీష్ రావుకి మధ్యలో చిచ్చు పెట్టినట్టే కదా. కేటీఆర్ కి తెలియని విషయాలు హరీష్ రావు ఏదో చేస్తున్నట్టుగా, హరీష్ రావు ఈ బీఆర్ఎస్ పార్టీని మీరు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే హరీష్ రావు ఒక వర్గము, కేటీఆర్ ఒక వర్గం, కేసీఆర్ ఒక వర్గం అవుతుందా, అంతేనా మీరు చెప్పేది? లేదు లేదు, హరీష్ రావు ఒక వర్గము, ఇప్పుడు కవిత కూడా ఉంది కదా, కవిత క్యాడర్ హరీష్ రావు, సంతోష్ రావు ఒక వర్గం అయితే, మూడోది వెంకటరెడ్డి గారు 1 మినిట్, రామూర్తి గారు, ఏంటి బీఆర్ఎస్ పార్టీలో అధినేత కేసీఆర్, అధినేత ఏకైక కూతురు కవిత, మరి ఆమె ఇలాంటి కామెంట్ చేస్తారని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసిరా?